హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర ఉల్లికారంను ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారు. ముందుగా ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఉల్లిపాయలు ఇంకో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. రుచికి సరిపడినంత కారం వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను వేసుకోవాలి. వెల్లుల్లి కారము ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోండి. ఇప్పుడు ఈ పాలకూరను బాగా కలుపుకోవాలి. కారం పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోండి, లేదంటే అడుగు పడుతుంది. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగు పట్టకుండా మంచిగా ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ పాలకూరకి వెళ్ళి ఆయిల్ రిలీజ్ అయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారము రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.